హలో గాయ్స్, వచ్చేసాను బ్లాగ్ చేయడానికి మీ భాష. అండ్ ఇది చూడండి, నేను వర్క్ ఆల్రెడీ చూపించాను మొన్నటిది. 1 డే వర్క్, ఈ సెకండ్ డే వర్క్ ఇది ఇచ్చాను. సగం వర్క్ అయితే అయిపోయింది. రిమైనింగ్ సెకండ్ డేకి ఎంత కంప్లీట్ చేసేసారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మిడిల్ అంతా వరకే పరిచారు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి చూడండి సగం వర్క్ అయిపోయినట్టు. కొంచెం అంటే మ్యాక్సిమం ఒక 40% మిగిలి ఉంది అంతే. మీ రిమైనింగ్ చూడండి. అండ్ మొత్తం గమనిస్తే మీరు ఎలా వచ్చింది చూడండి. పైన గచ్చుకుల మీద వేసేసారు మొత్తం. పైన వేసేసిన తర్వాత మళ్ళీ ఆ పట్టల కింద జారకుండా ఉండడానికని బరువు పెట్టేసాం. ఇసుక అది ఆ మూటలో మొత్తం ఇసుక పెట్టేసిన తర్వాత చూడండి కింద జారకుండా ఉండడానికి ఎలా కట్ చేస్తున్నారు ఏందో చూపిస్తున్నాను. అది కూడా పట్ట మొత్తం లెవెల్ చేస్తున్నారు. కాంపౌండ్కి పట్ట మొత్తం లెవెల్ చేసేదానికి బరువు అయితే మామూలుగా ఉంటుంది. అసలు ఎంత బరువు ఉంటుందో అసలు చూడండి. అసలు లెవెల్ ఎలా చేస్తున్నారో ఏందో. ఒకళ్ళు తాడు పట్టుకొని పైకి వెళ్ళటం, కిందకి రావడం అయితే జారిపోతుంది. అసలు ఒక స్లిప్ అయితే మాత్రం కింద పట్టమే, ఏం కాదు. కాకపోతే కొంచెం డ్యామేజ్ అయింది అంతే. పట్ట మొత్తం చూడండి పైకి గాలికి కూడా లెగవకుండా అక్కడక్కడ ఇసుకతో ఎలబెట్టాము. చూడండి ఒకసారి మొత్తం చూడండి. కింద ఎలా పరిచామో, ఎలా ప్లెయిన్గా ఉందో అది కింద మళ్ళీ జాయింట్లు సపరేట్గా వేసుకుంటూ రావాలి. జాయింట్లు వేసి అది కూడా వీడియో తీసాను, అది కూడా మీకు చూపిస్తాను. అది లెవెల్ చేస్తున్నారు చూడండి. అసలు అది ఎటు కదలకుండా ఉండాలి. మళ్ళీ ఇంకో జాయింట్ పడాలంటే కన్ఫామ్గా లెవెల్ చేసుకుంటూనే రావాలి కింద నుంచి. అంటే చూడండి కింద నుంచి పై దాకా చూడండి ఎలా వేసారో. కింద ఎలా పెరుస్తున్నారు చూడండి. అవి జాయింట్లు ఎలా ఉన్నాయి, ఎలా ఏమైనా గ్యాప్ వచ్చినాయా, గ్యాప్ ఏమైనా మడతలు పడ్డాయా మొత్తం చూసుకుంటూ రావాలి కింద. అది కొన్ని మిషన్స్ ఉన్నాయి కదా, మిషన్ నుంచి ఆ జాయింట్ వేసుకుంటూ రావాలి. చూడండి ఒకసారి ఎలా జాయింట్ వేస్తున్నారు. దాంట్లో నుంచి అది ఎలక్ట్రికల్ది, దానికి ఎలక్ట్రికల్ కాబట్టి కరెంటు సప్లై చేస్తుంటే జనరేటర్ వేసాం. ఇక్కడ ఎలక్ట్రికల్ సప్లై లేకపోయేసరికి జనరేటర్ వేసి జాయింట్ చేస్తున్నాం హీటింగ్ ద్వారా. చూడండి ఒక్క మడత పడ్డా సరే ఆ హీటింగ్దే చినిగిపోయింది, ఊరికనే హీట్ మీద ఉంది కాబట్టి. అది ఎలా లెవెల్ చేసుకుంటూ ఎలా వస్తున్నారో చూడండి. అసలు మామూలుగా లేదు. ఎండ అయితే బీభత్సంగా అయితే ఉంది. చూడండి అసలు ఎలా జాయింట్ చేస్తున్నారు. మిషన్ దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒక మనిషి అయితే ఎదురుగా అయితే ఉండాలి కన్ఫామ్గా. మళ్ళీ ఆ జాయింట్ మళ్ళీ పైకి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ స్లిప్ అవ్వకుండా ఉండడానికి నడుము చేసుకుంటున్నారు ఆ తాడు. మళ్ళీ స్లిప్ అవ్వకూడదు కదా, మిషన్ ఇంకో వైపు తిరిగిందంటే చినిగిపోయింది హీట్కి. అదిగోండి ఎలా చేస్తున్నారో. ఆ తాడుని పట్టుకొని అలా మెల్లగా పైకి రావాలి. చూడండి అసలు ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు. పైనుంచి అయితే మేము ఉన్నాం కాబట్టి లాగుతున్నాం. అది చూడండి ఎలా ఉంది. అలా చిన్నగా పైకి వచ్చేయటమే, ఏముండదు అక్కడ. కాకపోతే మధ్యలోకి వచ్చేసరికి మాకు ఒక ప్రాబ్లం అయింది. అది కొంచెం చిన్న మడత ఉండటం వల్ల ఒక చిన్న హోల్ పడింది. మళ్ళీ దానికి జాయింట్ వేసుకొని మళ్ళీ చేసేసాం. అండ్ నేను కిందకి వెళ్తున్నాను. కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా చూపిస్తాను చూడండి కింద కూడా ఎలా ఉందో. అదిగోండి కింద అయితే ఇలా పరిచేశారు. గాలికి ఇది పట్ల ఎగరకుండా, ఒక్కటి ఎగిరిందంటే మొత్తం ఎగిరిపోతుంది. మళ్ళీ పరుచుకోవడానికి 10 మంది కావాల్సి వచ్చింది. చూడండి ఒకవైపు ఏమో పట్టలు వేసింది, ఒకవైపు ఏమో అసలు లేదు. అవి మొత్తం ఇసుకయ్యి సంబంధించిన పట్టలు అవి కుక్కి పెట్టాం బస్తా. అవి కింద ఏమో ప్లెయిన్ వేస్ట్ ఇది పట్ట వేసేసి పైన వచ్చి షీట్ వేస్తున్నాం. చూడండి అక్కడ చివరి ఉన్నది అది షీట్ తిరుగుతుంటే లాగుతున్నా లెవెల్ చేసుకుంటూ పోవడం. ఆ షీట్ అయిపోగానే మళ్ళీ పైపులు ఉంటాయి, ప్లాస్టిక్ పైపులు, దాన్ని తీసేయాలి. పైపులను తీసేసి పైన వేసుకొని సపరేట్గా బాగుంటుంది. చూడండి అదిగోండి ఒక పైప్ వచ్చేసి రాడ్, ఐరన్ రాడ్ వచ్చేసి దాంట్లో పైపులో పెట్టి పరిచి లాగుతున్నాం. దాన్ని లెవెల్ చేసుకుంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీసేసుకుంటూ పోతున్నాం. అసలు అలా లాగి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, ఆ గ్యాప్నే మనం ఫిల్ చేసుకుంటూ పోవాలి ఆ మిషన్తో. ఇందా చూసారుగా మిషన్తోనే. చూడండి అసలు మామూలుగా లేదు. అందుకని ఆ చివర ఎలా లాగుతున్నారు చూడండి కాంపౌండ్ మీదకి. అదిగోండి పళ్ళు ఇద్దరు కాదండి, ఒక 5గురు అయితే కావాల్సి వచ్చిద్దాం. ఎలా లాగుతున్నారు చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. తాడు పెట్టి లాగాలి పైకి, చేతితో అయితే అసలు కుదరదు. తాడు పెట్టి దానికి ఒక మడత తాడేసి పైకి లాగాలి మనిషి. కింద నుంచి లెవెల్ చేసుకుంటూ పోతే కానీ అది సెట్ అవ్వదు.
జాయింట్ వేసుకొని చూడండి. అసలు ఒక్కొక్కరు ఒక లాగుతూ పోవాలి. రీల్ అది సింపుల్గా ఉంటే ఓకే, లేకపోతే ఇద్దరు మనుషులు కావాల్సి వచ్చింది లాగడానికి, స్పీడ్గా పోవడానికి. అదిగోండి అంత పైకి వెళ్ళలేదు చూడండి. తాడు పెట్టి లాగితేనే అంత సింపుల్గా వచ్చింది, లాగితే పోతున్నారు. ఎంత కష్టపడుతున్నారు చూడండి అసలు. కానీ ఒక పక్క లెవెల్ చేసుకోవాలి, పైకి వెళ్ళిన సంబంధం లేదు. ఒక పక్క మళ్ళీ జాయింట్ చేసుకొని లెవెల్ చేసుకొని పట్టలు పరుచుకొని చేసుకుంటూ పోవాలి. ఇది అసలుకే 4 రోజుల ప్రాజెక్ట్ ఇది. ఇది సెకండ్ డే. వీడియో అయితే డిలే చేశాను కొంచెం పెట్టడానికి. ముందు పైనుంచి లెవెల్ చేసుకుంటూ కిందకు రావాలి ఎప్పుడైనా. చూడండి అసలు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బస్తాలు పెట్టి లెవెల్ చేసుకొని కదిలించకుండా మళ్ళీ జాయింట్ పట్టలు కింద పెట్టుకొని సరిగ్గా లేదు చూసుకొని రావాలి. సజెషన్స్ ఇవ్వడానికి కూడా మనుషులు కావాలండి. దీనికి వచ్చేసి 3 వచ్చారు. ఆ 3 కూడా సరిపోలేదు, ఇద్దరే చేస్తున్నారు మ్యాక్సిమం. చూడండి ఎలా లెవెల్ చేస్తున్నారు. ఒకవైపు అదిగోండి ఒక లెవెల్ చేసేసారు, ఒకవైపు లాగేశారు. మధ్యలో ఉన్న మిడిల్ ఉన్న గ్యాప్ని ఫిల్ చేసేసారు. కట్ చేసుకోవాలి ఆ పట్టని లెవెల్ చేసిన తర్వాత. లెవెల్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కట్ చేసుకొని ఆ లైన్ని ఇంకో లైన్ ఒక సైడ్కి జరుపుకొని మళ్ళీ ఇంకో లైన్గా మార్చుకోవాలి. దాదాపు 3 లైన్స్ వచ్చేసి ఒక రీల్ పట్టేసిద్ది. ఇప్పుడు చూడు జాయింట్ వేసుకోవాలండి. ఇది ఇలా వేసుకోవటం కాదు, మళ్ళీ దీన్ని పరుచుకొని అక్కడ ఉన్న గ్యాప్ ఉందో చూసుకొని మళ్ళీ జాయింట్ వేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఈ పట్టలు మొత్తం మళ్ళీ మిషన్ ద్వారా జనరేటర్ ఆన్ చేసుకొని మళ్ళీ హీటింగ్ ద్వారా జాయింట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందాక మీరు స్టార్టింగ్లో చూశారు కదా, అలాగే జాయింట్ వేసుకుంటూ పోవాలి. అలాగే ఇక్కడ చూడండి ఆ మిషన్ ఒక్కసారి, అంటే ఎగ్జాంపుల్గా మనం ఫ్యాంటీ వేసుకుంటాం కదా జిప్ టైపు, అంటే కోట్కి వేసుకుంటాం కదా ఆ జిప్ టైపు, ఆ జిప్ టైప్లోనే చిన్నగా అలాగే మడిచి అయితే చిన్న మిషన్ హీట్ చేసుకుంటూ జాయింట్ చేసుకుంటూ పోతుంది. మొత్తం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్గా మళ్ళీ అక్కడ హోల్స్ ఉన్నాయని చూసుకొని దాన్ని జాయింట్ చేసుకొని ముక్కలు చేసుకొని మళ్ళీ హీట్ చేసుకుంటూ పోవాలి. ఇదిగోండి ఎగ్జాంపుల్గా చూడండి ఎలా పోతుంది మిషన్. ఆ 2 పట్టలని ఒక దాంట్లో పెట్టి 3 జాయింట్ చేసుకుని పోవాలి. జాయింట్ చేసినట్టు కూడా అంత తెలియదు మనకి. ఫైనల్గా ఈవినింగ్ అయిపోయింది చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎలా వచ్చిందో ఫైనల్ టచ్ ఇది చూడండి ఎలా వచ్చిందో. రీల్ వచ్చేసి మ్యాక్సిమం 3 లైన్స్ వస్తాయండి. ఓకే, నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.